Good morning. How are you? Fine. Yeah. In our 10th class, heat and acid bases, 2 chapters totally completed. Now, we will enter into the new chapter, refraction of light at plane surfaces. This chapter is completely light concept. Light means optics. Optic means the study of light is called optics. So, here, it is very important concept, not only 10th class, but also intermediate also. But recently, our government, some topics deleted in our 10th class. So, అది అఫీషియల్ గా అయితే రాలేదు, అన్అఫీషియల్ గా కొన్ని టాపిక్స్ డిలీట్ చేసామని వచ్చింది. సో ఆ టాపిక్స్ ఏమి డిలీట్ చేశాడనేది ఒక్కసారి నేను జనరల్ గా చెప్తాను. మళ్ళీ ఏదైనా లిస్ట్ ప్రకారం మళ్ళీ ఏదైనా అక్కడ ఉండేటువంటిది ప్రాసెస్ మారితే మట్టికి మళ్ళీ చెప్తాం. సో అప్ టు హియర్ హీట్ అండ్ యాసిడ్ బేసెస్ ఈ 2 చాప్టర్స్ మనకి టోటల్ గా కంప్లీట్ అయ్యండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పబోయే చాప్టర్ వచ్చి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. సో what is the deleted concepts in heat and acid bases lessons? Let us discuss. Hi students. So now, what are the deleted concepts in heat lesson? So many concepts. All concepts are very, very important in heat lesson. But in our public examinations, according to government syllabus, some topics deleted in heat lesson. What are they? So it is temporary మాత్రమే. మీరు ఎక్కువగా దాని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. అప్ టు హియర్ వాడిచ్చినటువంటి సిలబస్ ని అన్అఫీషియల్ గా నేను మీకు చెప్తున్నాను. సో బిలో యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా కాస్త ఇవన్నా చదువుతారనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో టాపర్ స్టూడెంట్స్, బాగా చదివే స్టూడెంట్స్, ఆల్ కాన్సెప్ట్స్ మస్ట్ బి రీడ్. బికాస్ నేను అన్ని కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసిన ఆల్ కాన్సెప్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీరు మీ యొక్క పొజిషన్ బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి మీరు ఏ క్వశ్చన్ చదువుకుంటారనేది ఆ డిలీటెడ్ కాన్సెప్ట్ తీసేసి మిగతాలో మీరు ప్రిపేర్ అవ్వాలి. బట్ మెరిట్ స్టూడెంట్స్, ప్లీజ్ రీడ్ ఆల్ కాన్సెప్ట్స్. So, what are the deleted concepts? Let us discuss. Ready, start. So, in our page number, activity 1, compulsory read. Activity 2, it is also important. ఇది కూడా బాగా చదవాలి. Activity 3, food color experiment. ఇది కూడా ఉంది ఎగ్జామినేషన్ లో, చదవాలి. Activity 4, exactly ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. So, in our heat lesson, by government reduced our topics in heat lesson. What are the topic? From activity 4. Activity 4. What activity 4? Activity 4, yeah, water container. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. Activity 4, water container. ఇక్కడ మనం చూసుకోవచ్చు. Okay? And activity 5, this is also deleted. So, yeah, activity 6, it is very, very important. Activity 4, activity 5, deleted. Activity 6 is important, that is called specific heat. What is this specific heat definition? So activity 4, activity 5 deleted. Specific heat అనే కాన్సెప్ట్ గురించి ఉన్నటువంటి యాక్టివిటీ 6 అనేది చదవాలి. ఈ 2 చదవవసరం లేదు. ఓకే, డిలీట్. So our next one, principle of method of mixture, application of specific heat. ఇది చదవాలి. Page number 8, activity 7. This is also read. Lab activity, page number 9, lab activity. అది కూడా ఉంది. సో మరి ఏమి డిలీట్ చేశాడు సార్? మరి ఇంతవరకు మీరు చెప్తున్నారంటే యాక్టివిటీ 4 and 5 deleted. And page number 10, from what is that? Evaporation to last content of the paper. So from evaporation to last content, totally deleted in this chapter. So evaporation, boiling, condensation,
హ్యూమిడిటీ, డ్యూ, ఫాగ్, ఫ్రీజింగ్ ఆఫ్ ఐస్, వాటర్ ఎలా మనం ఫిల్ చేస్తే బాటిల్ బ్రేక్ అవుతుంది, ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ డిలీటెడ్. సో సింప్లీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3, యాక్టివిటీ 6, ల్యాబ్ యాక్టివిటీ చదువుకుంటే చాలు. అలాగే ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. వాట్ ఈస్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్? యా, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ మీన్స్ ఇన్ అవర్ హీట్ లెసన్ క్వశ్చన్స్. యా, హీట్ లెసన్ లో మన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కి వెళ్ళినట్లయితే ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ చూసారా? ఎస్. సో in this lesson total 17 questions are there. Yeah. So what are they? ఈ డిలీట్ అయిన కాన్సెప్ట్ ని బట్టి మరి ఈ కాన్సెప్ట్ డిలీట్ అయిందంటే ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ అడగడు కదండి. కాబట్టి మరి తీసేసిన కాన్సెప్ట్ నుంచి నేను మీకు కొన్ని క్వశ్చన్ తీసేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ యాజ్ టెక్స్ట్ బుక్, సిమిలర్లీ యువర్ వర్క్ బుక్, అంటే టెక్స్ట్ బుక్ ఎలా ఉందో మీ వర్క్ బుక్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి సో మనం చదవాల్సిన క్వశ్చన్స్ మరి జాగ్రత్తగా వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్, చదవలసిన క్వశ్చన్స్ ఏంటి, చదవలేకపోయినటువంటి క్వశ్చన్స్ అంటే ఓకే, వాట్ ఇస్ ద రీడింగ్ క్వశ్చన్స్, వాట్ ఇస్ ద అన్ రీడింగ్ క్వశ్చన్స్. రెడీ, స్టార్ట్. వాట్ ఇస్ ద ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్? ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. సో ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ లో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్. యా, ఈ కాన్సెప్ట్ ఉంది కానీ ఈ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డిలీటెడ్. థర్డ్ క్వశ్చన్ డిలీటెడ్. ఫోర్త్ క్వశ్చన్ డిలీటెడ్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ డిలీటెడ్. సిక్స్త్ క్వశ్చన్, యా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ క్వశ్చన్స్ మస్ట్ బి రీడ్. ఫస్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. సో ఇన్ సిక్స్త్ క్వశ్చన్ మళ్ళీ కేటగిరీస్ A, B, C, D. This is the problematic. Q is equal to MS delta T. Heat lesson మీద బేస్ అయినటువంటి క్వశ్చన్స్. యా, సెవెంత్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ది స్టార్ మార్క్ పెట్టుకోండి బికాస్ దిస్ ఇస్ ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. అండ్ నెక్స్ట్ వన్, ఎయిత్ క్వశ్చన్, యా, కన్వర్టింగ్, how to convert Celsius into Kelvin, how to convert Kelvin into Celsius. Already I told in that lesson. So this is also important. And next one, ninth question deleted. 10th question deleted. 11th question deleted. 12th question deleted. 13th question deleted. Actually 13th question asking questions. Yeah, it is very important. So in our daily life, how many questions, I mean asking questions. ఎవరైనా అవతల వ్యక్తి మనల్ని క్వశ్చన్స్ అడిగితే మనల్ని కాన్సెప్ట్ అడిగి అందులో నుంచి క్వశ్చన్స్ అడగమని మనల్ని పబ్లిక్ అడిగే అవకాశం ఉంది. అంటే దాన్ని మనం ఆస్కింగ్ క్వశ్చన్స్ అని అంటారు. మీరు టెక్స్ట్ బుక్ ని జనరల్ గా స్టార్టింగ్ లో మనం చూసుకుంటే అవి మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఇస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారం మీరు చదువుకోవచ్చు. సో ద 13th క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ దాని కాన్సెప్ట్ మార్చి మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అండ్ 14th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ స్పెసిఫిక్ హీట్. యా, స్పెసిఫిక్ హీట్. వాటర్ మిలన్, హౌ డు యూ అప్రిషియేట్ ఆఫ్ వాటర్, దిస్ అకాడమిక్ స్టాండర్డ్ 6 లోకి వస్తుంది. అలాగే 15th క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో స్పెసిఫిక్ హీట్ వాటర్ మిలన్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ వాట్ ఇస్ ద క్వశ్చన్? 16th క్వశ్చన్ డిలీటెడ్. 17th క్వశ్చన్ ఎస్ కంపల్సరీ. ఇది మీరు ఎలా కన్వర్ట్ చేయాలి, కెల్విన్ స్కేల్లోకి మార్చుకోవాలి. సో టోటల్లీ ఇన్ అవర్ హీట్ లెసన్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ టోటల్ 17 క్వశ్చన్స్ ఆర్ దేర్. సో వాట్ ఆర్ ద డిలీటెడ్ క్వశ్చన్స్? వాట్ ఆర్ ది డిలీటెడ్ క్వశ్చన్స్ ఏంటో చెప్పేసాను. ఓకే, మస్ట్ బి రీడ్. మీరు ఖచ్చితంగా చదవాల్సింది 1, yes, 6, exactly, 7, 8, 13, 14, 15, 17. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 క్వశ్చన్స్ మస్ట్ బి రీడ్. సో బిలో యావరేజ్ స్టూడెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. మీరు యాజ్ పర్ యాజ్ టెక్స్ట్ బుక్ నేను చెప్పాను, దాని వర్క్ బుక్ లో మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుని నీట్ గా ఇంటి దగ్గర కూర్చుని మీరు చదువుకోవచ్చు. ఓకేనండి. నౌ లెట్ us start about acids and bases. Okay students, acid bases. From acid bases syllabus, for example, according to government syllabus, some topics deleted. Already I told. So now acid base and salt.
In the acid base salt, all contents I explained. But what is deleted concept in this chapter? Let us discuss. Okay, ready? Acid bases. From activity 1. Activity 1 is very important. Undandi, baga chalavandi. Because blue litmus paper turns into red base acid. Red litmus paper turns into blue base acid. Anedi మనం చూసుకోవాలి. And from activity 2, yes, acids, bases and salts లో డిలీట్ అయిన కాన్సెప్ట్ ని చెప్తున్నాను. డిలీటెడ్ కాన్సెప్ట్స్. సో what are they? Deleted concepts. From page number 22, page number 22, activity 2 deleted. Page number 22, activity 2 deleted. Page number 22, activity 2. Olfactory indicators. Yeah. What are the olfactory indicators? What are the properties of olfactory indicators? మీరు చదవవసరం లేదు. Lab activity, compulsory read. Activity 3, compulsory read. And what is that? Carbonate, bicarbonate activity. Activity 4, compulsory read. Activity 5, must be read. Neutralization reaction also చదవాలి. Activity 6, reaction of acid with metal oxide. So, metallic oxide ఏ నేచర్ లో ఉంటుంది, బేసిక్ ఆక్సైడ్ ఏ నేచర్ లో ఉంటుంది కూడా చదవాలి. సో non-metallic oxide. And activity 7, it is very important. Bulk, either bulk glow or not, weak acid, strong acid గురించండి. And so from 27th page activity 7 వరకు మీకు ఉందండి. Then 28th page means page number 22 means 28. What is that? 28 activity 8 deleted. Activity 8 deleted. 2 page number 28 to 30 means 28 page deleted, 29 page deleted, 30th page deleted. 30th page means 30 page మొత్తం deleted కాదండి, activity 10 అయితే ఉంది. From 28 to 30 page deleted means activity 8 deleted, activity 9 deleted. From activity 10 is very important. Activity 10 deleted కాదు. Activity 10 చదవండి, strength of acid or base. అలాగే activity pH scale చదవాలి. Activity 11 also must be read how to pH scale, pH of daily life 33 pages కూడా చదవండి. And pH of soil, pH of digestive system, pH of tooth decay అది కూడా చదవండి. Activity 13 also read. And page number 35, మళ్ళీ ఏం డిలీట్ చేశాడంటాడు, పేజ్ నంబర్ 35 మీన్స్ మోర్ అబౌట్ సాల్ట్స్ అనే కాన్సెప్ట్ నుంచి లాస్ట్ కంటెంట్ వరకు లేదు. సో యాక్టివిటీ 15 deleted, chemical salt deleted, bleaching powder deleted, uses of bleaching powder deleted, baking soda deleted, water of crystallization experiment and plaster of Paris up to here last page వరకు మొత్తం deleted. So what are the deleted concept? Page number 22 activity 2 deleted, page number 28 to 30 activity 8 9 deleted, page number 35 to last content from more about salt to plaster of Paris వరకు deleted. మరి ఎన్ని డిలీట్ అయిన కాన్సెప్ట్ లో మరి ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది బిలో యావరేజ్ వాళ్ళకి చాలా డౌట్ వస్తుంది. మరి ఎలా చదువుతారండి? బిలో యావరేజ్ స్టూడెంట్ వాళ్ళు మరి క్వశ్చన్స్ అన్ని చదవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏ క్వశ్చన్స్ అయితే బాగా చదవాలి, ఈ కాన్సెప్ట్ నుంచి డిలీట్ అయిన కాన్సెప్ట్ ని తీసేస్తే మిగతా ఏ క్వశ్చన్స్ అనేవి లెట్ us again discuss about improve your learning. Let us start. Okay, start. Improve your learning. What is improve your learning? Again, questions. So, ఈ improve your learning లో మీరు క్వశ్చన్స్ ని ఏమేమి క్వశ్చన్స్ డిలీట్ చేయగా మీరు చదవాల్సినవి ఏంటి? ఓకే, రెడీ, స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ pH క్వశ్చన్. ఎస్, నాట్ డిలీటెడ్. మీరు కంపల్సరీగా మస్ట్ బి రీడ్, కంపల్సరీగా మీరు రీడ్ చేయవలసిన క్వశ్చన్స్ నేను బోర్డు మీద రాస్తున్నాను.
Okay, Namma? Ready, start. First question. Yes. Compulsory read. Second question. Neutralization. Read. Third question. Acid base mixed with water. What happened? Dilution. Compulsory read. And fourth question. Tooth decay. Exactly. Tooth decay. It is also very important. And fifth question. Why water does not conduct electricity? Distilled water does not conduct electricity because lack of ions. And next one. Why pure acetic acid does not conduct electricity? And sixth question also read. And page 15. Seventh question. It is very important. Milk question. That is pH question. That is also read. Eighth question. Plaster of Paris. So this concept deleted. Eighth question deleted. Ninth question. Yeah. It is very important because ఇది మనకి ల్యాబ్ యాక్టివిటీ కింద వస్తుంది. అంటే బల్బు గ్లో అవుతుందా లేదా అనేది మీరు ఈ 9th క్వశ్చన్ నుంచి మీరు నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్ డిలీటెడ్. 11th క్వశ్చన్ yes. So this 11th question is AS5 అంటాం మనం. Academic Standard 5 means communication through drawing. Yeah. So this drawing is very important. So ఈ లెసన్ లో మనకు డ్రాయింగ్ అనే క్వశ్చన్ what is that? 11th question. And next one 12th question survival aquatic life. Yeah, it is very important. Acid rains pH value less than 5.5 because acid base అనేది అక్కడ యాసిడ్ రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. అది aquatic life కి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సర్వైవల్ లైఫ్. ఓకే, అది మీరు చదవాలి. అండ్ 13th క్వశ్చన్ బేకింగ్ పౌడర్ deleted. 14th క్వశ్చన్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా బేకింగ్ సోడా deleted. So what are the must be read your questions? 1 2 3 4 5 6 7 9 11 12. How many questions? 1 2 3 4 5 6 7 8 9 10. So total 10 questions. So these 10 questions must be read in our coming public examination. Students, welcome back. So now total in our physical science 2 chapters totally completed, successfully completed. Now we will enter into a new chapter. What is that? Refraction of light at plane surfaces. Refraction of light at plane surfaces. Yeah, plane surfaces. Do you know plane? Samatalanga. Yes. Refraction. Yeah. So what is the difference between reflection and refraction? Yeah. Reflection is coming back. The light ray coming back in that medium. So మన ఏదైనా ఒక బాల్ తీసుకుని గోడకి ఎలా కొట్టినట్టయితే తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. రిఫ్రాక్షన్ మీన్స్ ద లైట్ రే మస్ట్ బి బెండింగ్ ఆఫ్ లైట్ రేస్. ఎస్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, your friend swimming in swimming pool. You are in outside. Yes. But from outside you see that boy in swimming pool. That boy is very bulged. మనకు లావుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది స్విమ్మింగ్ పూల్ లో ఉన్నవాడిని నిన్ను చూస్తే నువ్వు హైట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. So it is the reason about refraction of light. I will explain. Yes. And next one, some children. So take some children. నేను మీకు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్లాస్ ట్రాన్స్పరెంట్ బాటిల్ మనం తీసుకుంటే, ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ మనం తీసుకుని ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో వాటర్ వేసి ఆ వాటర్ లో మనం ఆ వాటర్ లో లెమన్ పెట్టండి. సో దట్ లెమన్ appears big size because in that process refraction of light. Okay students, so refraction of light means the light rays, the process of light ray from one medium to another medium. Wow, what is a medium? Abba, it is very excellent. Medium means definitely light passes through one substance. That substance is called medium. So for example, light ray passes through glass. Glass is a medium.
Light ray passes through air. Air is the medium. Light is passes through water. Water is the medium. దేని ద్వారా అయితే లైట్ రే వెళుతుందో దాన్ని మనం ఏమంటాం? మీడియం. సో హియర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమ్ స్టూడెంట్స్ చాలా మందికి కొంతమందికి ఈ విషయం తెలియదు. మీడియం సింగులర్, మీడియా దట్ ఈస్ కాల్డ్ ప్లూరల్. సో మీడియం మీన్స్ వన్, మీడియా మీన్స్ మోర్ దాన్ వన్. సో లైట్ ray passes through one substance. From light ray passes through one substance from one medium to another medium. Definitely the light ray speed changes. The speed of light changes. The direction of light is changes. The speed of light is changes. The direction of light is changes. That is called refraction of light. So what is the process of refraction of light? Let us discuss. Okay, in our page number 44. So it is based on only new textbook. బికాస్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారమే మనకి డిలీట్ అనే కాన్సెప్ట్ ని కూడా వాడు ఇచ్చారు. మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్ కనుక తీసుకుంటే అందులో మనకి పేజ్ నెంబర్స్ ఖచ్చితంగా మారిపోతాయి. సో జనరలీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, in our 10th class textbook, please open page number 44. So you might have observed coin kept at the bottom of vessel filled with water appear to be raised. Yes. ఓకే, మనం ఏం చేయాలండి? ఒక వెజల్ బాటమ్ లో ఒక కాయిన్ పెట్టి అందులో మనం వాటర్ వేసినట్లయితే రైజ్డ్ పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ రాదండి. సిమిలర్లీ kept in a glass of water. Similarly, a lemon kept in a glass of water. Already I told. So ఒక లెమన్ మనం తీసుకుంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో దాన్ని మనం పెడితే అది ఉన్నదానికంటే బిగ్గర్ సైజ్ లో కనిపిస్తుంది. మరి ఎలా కనిపిస్తుంది అనేది I will explain. Okay, so from this lesson, activity 1, let us discuss. What is activity 1? Please read in our textbook. At the same time, see in our textbook. Try to understand my concept, because from now onwards it is very tough lesson, because this is in our physical science. Refraction of light means optics. Optic means the study of light. It is very very difficult. So మీరు బాగా విన్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. మన వాటర్ ని గ్లాస్ లో వాటర్ తీసుకుని అందులో లెమన్ పెడితే బిగ్గర్ సైజ్ వస్తుంది. ఎందుకు? స్విమ్మింగ్ పూల్ లో ఉన్నటువంటి నీ ఫ్రెండ్ బల్జుడిగా ఉబ్బెత్తుగా కనపడడానికి గల కారణం ఎందుకు? అలాగే నువ్వు ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే, ఏదైనా ఒక బాడీని మనం చూసినట్లయితే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కొన్ని బెండింగ్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. ఎందుకు? మనం ఒక ఫైర్ మనం మధ్యలో పెట్టుకుని ఈ ఫైర్ చుట్టూ గనక మనం ఉంటే, ఈ ఫైర్ చుట్టూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి చూసినట్లయితే బ్లర్ గా కనిపిస్తాడు. ఎందుకు? సో మెనీ డౌట్స్ రైజ్ ఇన్ అవర్ మైండ్. ఆల్ డౌట్స్ ఆర్ రీజన్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. యా, లెట్స్ స్టార్ట్. Take some water in a glass tumbler. Wow. Yes, some water. Take in a glass. Keep a pencil in it. Exactly. So, one pencil kept in it. In glass of water. Yeah. Look at the pencil from one side of the glass. Yeah. From one side of the glass, you will absorb the glass. What do you absorb? Yeah. And also from the top of the glass. Top of the glass, side of the glass. Top of the glass, side of the glass. Top of the glass, side of the glass. So in these two situations, yeah, definitely change in our eyesight. So top of the glass, it appears same size. From side of the glass, it appears breaking the pencil. Yeah. ఆ పెన్సిల్ బ్రేక్ అయినట్టుగా మీకు కనిపిస్తుంది, ఆ పెన్సిల్ బెండ్ అయినట్టుగా నీకు కనిపిస్తుంది. బికాస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మీన్స్ లైట్ రేస్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. వన్ మీడియం ఈజ్ ఎయిర్, అనదర్ మీడియం ఈజ్ వాటర్. ఎప్పుడైతే లైట్ రే ఎయిర్ నుంచి వాటర్ కి వెళ్ళిందో అందులో ఉన్నటువంటి పెన్సిల్ బెండ్ అయినట్టుగా నీకు కనిపిస్తుంది. దీనికి గల కారణం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఎస్. సో ఇన్ అవర్ ఫిజిక్స్ సో మెనీ మ్యాజిక్స్ ఆర్ దేర్. యా.
సో నిజానికి అక్కడ పెన్సిల్ బ్రేక్ అయినట్టు లేదు, కానీ ఫ్రమ్ సైడ్ ఆఫ్ ది గ్లాస్ యూ విల్ అబ్జర్వ్ దట్ పెన్సిల్ ఈజ్ డెఫినెట్లీ బ్రేకింగ్. అంటే బ్రేకింగ్ అయినట్టుగా ఇమాజినేషన్ నీకు అనిపిస్తుంది, బికాస్ దిస్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. హౌ డస్ ఇట్ లుక్? ఇట్ బెండింగ్. Do you find any difference between two views? Yes, definitely. From top view, it is normal position. From side of the view, from side of the glass, you will observe that view, it is very different. So from top of the view, normal. From side of the view, it is bending. Yes, exactly. మీ ఆన్సర్ ని మరి కరెక్టో కాదో చెప్పుకోవాలంటే మరి టాప్ ఆఫ్ ది వ్యూ ని చూడాలి, సైడ్ ఆఫ్ ది వ్యూ ని మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని అందులో లెమన్ వేసి ఒక సైడ్ నుంచి టాప్ నుంచి చూసుకోండి, లేదంటే అదే గ్లాస్ ఆఫ్ వాటర్ లో ఒక పెన్సిల్ పెట్టి టాప్ నుంచి సైడ్ నుంచి చూసుకోండి. రెండు సిచ్యువేషన్ లో మీకు డిఫరెంట్ కనపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గ్లాస్ ఆఫ్ వాటర్, దిస్ ఇస్ పెన్సిల్. నౌ దిస్ పెన్సిల్ kept in water. Actually, this pencil is normal, but this pencil kept into water, it will bend. How? Let us see this. చూడండి, మీరు అటు నుంచే చూడండి. అలాగే ఇక్కడ చూస్తే కట్ అయినట్టు కనిపిస్తుందా లేదా? ఇట్టా చూడండి, కనిపిస్తుందా? కొంచెం చూడండి, కనిపిస్తుంది. Yes. So it will appear breaking. How is it possible? Refraction of light. So this is one medium. It is called air. It is another medium. It is called water. So this air is called rarer medium. This water is called denser medium. From light ray travel from one medium to another medium, definitely the direction of light changes, then it will appear breaking. Similarly, now take a lemon. This is lemon, nimmakai telusu kadandi. So this is the water, glass of water. Actually this shape మీరు అందరూ చూడండి. యా, సో ఇదే షేపు చేంజ్ అవుతుంది ఎప్పుడు? మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ లో పెట్టినప్పుడు. లెట్ us start. Wow, it is very nice. Actually, generally small size. When kept into water, this lemon will appear bigger size than normal, because from air to water light ray change, from your side it is very big. అలాగే మనం చిన్నప్పుడు కొనుక్కుంటాం, ఉసిరికాయలు కొనుక్కుంటాం. ఆ ఉసిరికాయల బాక్స్ లో కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్ లో కూడా చిన్నగా ఉంటాయి, కానీ ఇలా చూస్తే పెద్దగా ఉంటాయి. It is reason about refraction of light from light ray travels from one medium to another medium. Okay students, చూసారు కదండి. We shall meet on next online class. మరికొన్ని కొత్త కొత్త యాక్టివిటీస్ తో మీ ముందు నేను చూపించడానికి మీ ముందు ఉంటాను. అంతవరకు stay home, stay healthy. Bye. Hi friends, I'm sure you've all heard that light travels in a straight line. It's called the rectilinear propagation of light. But are you ready to try your magic trick with me, where we are going to bend light? For the magic trick, I just need you to get a transparent glass like this filled with water. So pause the video here and go and get a glass of water. Are you ready with your glass of water? Next, I'll be showing an arrow on the screen, and you pause the video when you see the arrow. And hold up your glass of water in front of the screen, something like this. And look at the arrow again. And tell me, what do you see this time? Did you see the magic? Did you see the arrow changing its direction? It's happening due to bending of light. This is called refraction of light, and it's going to be the topic of this video. And then, as usual, we'll finish off with our top 3 questions on this topic. I have this torch here with me. When I switch on the torch, it gives out a beam of light. A beam is composed of many rays of light.
As you can see, each ray is traveling in a straight line. Now for simplicity, let's consider a single ray of light. Now how do I bend this ray of light? I can't just grab the ray of light and bend it, right? So what do you think I need to do to bend the light? You might be thinking of using a mirror. So a mirror certainly changes the angle by reflecting back the light. But what if I ask you, I want the light to continue downwards and still bend it? Then what do we need to do? So you need a transparent material like glass or plastic here. Let's imagine there's a large glass block kept here, and I'm going to shine this torch on the glass block. Again, we'll consider a single ray of light for simplicity. Can you see the ray of light bending as it enters the glass block? This is known as refraction of light. There is also a partial reflection when the light hits the glass surface. But we'll ignore that for this video, and our focus will only be on refraction of light. So what have we learned till now? Light travels in a straight line as long as it's traveling only in one material. So as we saw here, as long as it's traveling only in air, it's traveling in a straight line. And then if you look only at the glass part, light is traveling in a straight line. But when light travels from one material to another, so here from air to glass, it bends. And this bending of light is called refraction of light. So here's the fancy definition of refraction of light. Refraction of light is defined as the change in direction of light when it's traveling obliquely from one medium to another medium. So what does this all mean? Let's break it down here. So change in direction means bending of light. Obliquely means the light is incident at an angle. And the word medium means material. For example, air, glass, water, these are all materials. You may also see the term optical material because optical refers to light. And for refraction, remember that the material needs to be transparent. Let's place the definition of refraction of light